మా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉండిపోయాను. సో నేను ఇప్పుడు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. చికెన్ మటన్, చికెన్ మటన్. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ ఈ వీడియోలో అయితే ఫుల్ జోష్ ఉండబోతుంది. ఎందుకని చెప్పేసి అంటే ఫుడ్ అండ్ డాన్స్ మాత్రం ఉండబోతుంది ఈ వీడియోలో. మేము వచ్చేసి డే 2 వచ్చేసి ఆ రిసార్ట్లో ఉన్నాం కదా, హిల్ స్టేషన్లో. మీరు దీనికంటే ముందు మేము అక్కడికి వెళ్ళిన జర్నీ, ఆ ఘాట్ రోడ్లో మా కార్ డ్రైవ్ చూసి ఉండాలి. అండ్ టూర్ ఏమంటారు, రూమ్ టూర్ కూడా చేసాము. ఆ రూమ్ టూర్ కూడా చూసి ఉండాలి మీరు ఈ పార్టీకి. ఒకవేళ చూడకపోయింటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. ఫుల్ అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ వీడియోలో మేము ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నైట్ మేము తెచ్చుకున్న ఫుడ్ తిన్నాము, విపరీతంగా డాన్స్ చేసాము. మేము నలుగురమే ఫుల్ డాన్స్ చేసాము. డాన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా బ్రేక్ఫాస్ట్, ఈ కథా కార్ఖానా మొత్తం ఈ వీడియోలో ఉండబోతుంది. ఫుడ్ అండ్ ఫన్ ఉండబోతుంది అనమాట ఈ వీడియోలో. తప్పకుండా చూసేసేయండి. ఇంతకుముందు వీడియోలు కూడా ఖచ్చితంగా చూసేయండి. ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. మా ఫుడ్ డెలివరీ బాయ్ వస్తున్నాడు. ఏం బాబు ఇంత లేటా? ముంబైలో డబ్బా వాళ్ళ అని చెప్పేసి ఉంటారు అనమాట. డబ్బా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నుంచి ప్యాక్డ్ ఫుడ్ తీసుకుని వస్తారనమాట. అట్లా మనం కూడా ప్యాక్డ్ ఫుడ్ లోపల తింటే మొత్తం బిర్యానీ మసాలా వాసన వచ్చేస్తారని చెప్పేసి బయట తిందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇందులో ఏమేముందో చూద్దాం. ఇప్పుడు పులిహోర ఏమంటారు దాన్ని, పులిహోర డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట. వీళ్ళందరూ పులిహోర కోసం వెయిటింగ్. ఇక లోపల ఇంత మంచి రూమ్ పెట్టుకుని బాల్కనీలో ఇక్కడ ఈ పిల్ల అయితే కొట్టుండ్రా శాన్విని. సో ఇది భూమికి అంటి ఉండాలని చెప్పేసి అంటావా? సరే తొందర తీయంటారు. మా సంచిలో సూపర్ మార్కెట్ ఉంది. ఒకవేళ ఛాన్స్ దొరికితే చపాతీలు చేసుకున్నాను. చపాతీలు, బ్రెడ్లు, ఇదేమో చికెన్ కూర నాకు తెలిసి గ్యారెంటీ. ఇగో పెరుగు డబ్బా కూడా ఉంది. యా పెరుగు డబ్బా. ఇదేంట్రా? మటన్ కర్రీ అండ్ బగోనాలు బిర్యానీ. బాయిల్డ్ ఎగ్స్ ఏమవుతుంది, బిర్యానీ వేసుకుందాం. వా. సో మనకి ఇది బగారా రైస్ సర్వ్ చేస్తున్నా. మనం పేపర్ ప్లేట్ తెచ్చుకున్నాం అనమాట. బగారా రైస్ తోటి ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. వైష్ చికెన్ ఫ్రై, చికెన్ మటన్ సూపర్ మంచిగా అయిందిరా వైష్. నేను మధ్యాహ్నం ఆల్రెడీ కొద్ది టేస్ట్ చేశాను. నేను ఫాస్ట్గా టేస్ట్ చేసా. ఓకే. అండ్ దాంతో పాటు మనకి మటన్ ఉంది. ఇది మటన్ గ్రేవీ లాగా, ఇది చికెన్ ఫ్రై. దాని తర్వాత ప్లెయిన్ యోగర్ట్ అంటే పెరుగు. మనకి ఈ పెరుగు డబ్బా మొత్తం తీసుకొచ్చాము. కొబ్బరి నీళ్ళు. తినడానికైతే మేము రెడీ. అసలు తినేటప్పుడు ఎంత గుర్తు చేసుకున్నామంటే, అప్పట్లో చిన్నప్పుడు బయట అరుగు బయట కూర్చొని తింటుంటే కదా ముచ్చట్లు చెప్పుకుంటే, అలా అయిందనమాట. మంచిగా చికెన్ కర్రీ, మటన్ కర్రీ వేసుకొని అలా మాటలు ముచ్చట్లు చెప్పుకుంటా పిల్లలతో ఆడుకుంటూ తింటుంటే అసలు వేరే లెవెల్ ఉండే. నేను ఇంకా వెజ్ కూడా చేద్దాం అనుకున్నా. వెజ్ బయటకు వస్తే ఈ హీట్ ఉండదు అని కుక్ చేయలేదు. పిల్లలేమో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రీతం, యూ లైక్ ఇట్? Chanu, you like it, baby? How is the trip? You enjoying? సో మనమైతే కలిపేస్తున్నాం. ఫస్ట్ మటన్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. వైషన్ ఇదేంటే నడుస్తుందా ఆల్రెడీ? సో మటన్, దాంట్లోకి ఉల్లిపాయ. తినేసాక బాగా రిలాక్స్ అయిపోయారు పిల్లలు. అయితే లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు వీడియోలు చూసుకున్నారు అనమాట. కొంచెంసేపు మేము బయట అలానే బాల్కనీలో కూర్చుని కూల్ డ్రింక్ తాగుతూ కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటూ మా ఈ నీళ్ళు ఎలా గడిచిందని చెప్పేసి అలా మెమరీస్లోకి వెళ్ళిపోయాం. ఇంకో ఇప్పటి నుంచి మా కుప్పి గంతులు స్టార్ట్ అవుతాయి, మీరైతే భరించాలి, తప్పదు.
పరిస్థితి ఎలా ఉందంటే తాగేసి బాగా ఊగిపోయినట్టుండే భయ్య, అసలు ఎవరి మాట ఎవరు వినలేదు, అందరం ఊగేస్తూనే ఉన్నాం అసలు. స్టార్టింగ్ ట్రబుల్ అనమాట, స్టార్టింగ్ అసలు వచ్చి డాన్స్ లేదు, దాని తర్వాత వచ్చాడు అసలు అల్లాడించేసాడు అనమాట. మనం కూడా ఏమాత్రం తగ్గేదేలే అనుకుంటే ఇవిడే పాప వైషు ఫీలింగ్ అయితే ఎవరైనా ఆపండ్రా వీళ్ళని, ఎవరికైనా చూపియండ్రా వీళ్ళకి అన్నట్టు ఉండే వాళ్ళ పరిస్థితి. అసలు మేము చూసుకోలేదు, ఫోన్ వెళ్ళిపోయి ఆ మూలకు పడిపోయింది, దాని తర్వాత ఎప్పుడో చూసుకున్నాం అసలు. ఏదో మా లోకంలో మేమైతే అలా గడిపేసాము, పిచ్చి పిచ్చిగా డాన్స్లు అయితే వేసుకున్నాం, అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం. మా రూమ్ లోనే జకూజీ ఉంది అనమాట, దాంట్లో అయితే గంటల తరబడి స్నానాలు చేసాం రాత్రంతా. మార్నింగ్ గైస్, నైట్ అంతా బాగా అయిపోయింది, పొద్దున్నే లేచాం. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోతున్నాం, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. సో బ్రేక్ఫాస్ట్ కూడా మనం చూసేద్దాం. గుడ్ మార్నింగ్ ప్రీత. షాన్వి అది షాన్వి, గుడ్ మార్నింగ్. మా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉండిపోయాను. సో నేను ఇప్పుడు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. బాగుంది బయట, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ క్లోజ్. ప్రశాంతంగా ఉంది అసలు మొత్తం అంతా. సో ఇందులోనే మనకి బ్రేక్ఫాస్ట్ అన్నారు. మా వాళ్ళు అయితే ఎక్కడ కనిపించలేవు, ఇక్కడ ఉన్నారు. మా వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు ప్రస్తుతానికి. ఆర్డర్ ఇచ్చావరా వైష్? Order same thing to you. Yeah. Okay. You want coffee or tea? కాఫీ. Liana coffee. Okay. No mocha. నీ కాఫీ వచ్చేసింది ఆల్రెడీ. సూపర్. ఇది వచ్చేసి నా కాఫీ. నా కాఫీ ఇది, నా కాఫీని నేను స్టార్ట్ చేస్తాను. మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. వావ్, ఫ్రైడ్ ఎగ్, బీన్స్, మ్యాష్ పొటాటోస్, నైస్. ఇంకా ఎగ్ టర్ట్స్ వచ్చాయి మనకి. షాను, యు వాంట్ స్టార్ట్? యా. మరి వీళ్ళకే రే ఫుడ్ ఇస్తారేమోనా? ప్రీతం, నీకు ఫుడ్ లేదంటే ఓకేనా? ప్లాటర్ పెట్టారు భయ్య, బ్రెడ్, అందులో చికెన్, టమాటోలు, ఎగ్స్, అసలు సూపర్ అంటే సూపర్ ఉండే టేస్ట్. అలా మనం ఆల్రెడీ ఇచ్చేసాము. ఇంకా మనకి ఎడిషన్ కూడా వచ్చేసింది. ఇవి నూడిల్స్ తీసుకొచ్చారు, ఒక చిన్న డబ్బాలో నూడిల్స్ తీసుకొచ్చారు. ఇక మనోడేమో చైనీస్ ఏమో కావాలని అడుగుతున్నాడు. అరే ఇదేంటి రే, నూడిల్స్ మనం చేసుకోవాలన్నట్టుంది. ఫ్రైడ్ నూడిల్స్. సో ఫస్ట్ ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా నాకు ఇష్టమైన ఐటమ్ వచ్చేసి బ్రెడ్ అండ్ జామ్ అనమాట. బ్రెడ్ బటర్ జామ్. సో మనమైతే బ్రెడ్ బటర్ జామ్ తోటి స్టార్ట్ చేద్దాం. చూసారు కదా మన ప్లాటర్ మొత్తం అంతా సూపర్. సో ఇట్లా దీని మీద బటర్ పెట్టుకొని, మా పాప జామ్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. షాను కొంచెం జామ్ ఇస్తావు కదా, జస్ట్ అలా అప్లై సమ్మని దానికి. ఇది షాను ఈజ్ నాట్ గివింగ్ మీ. ఓకే, దాని మీద జామ్, స్ట్రాబెరీ జాము,
నైట్ ఎపిసోడ్లో మొత్తం అంతా మనకి రచ్చరంబోలా ఇప్పుడు అంతా డీసెంట్ యు నో వాట్ ద బ్రెడ్ అండ్ బటర్ అండ్ జామ్ అండ్ వేసుకుని దవడకి వేసి నవ్వుతే అన్నట్టు ఉంటుంది. కానీ అది కూడా మనం స్టైల్గా చెప్పాలి. ఇట్స్ లైక్ దవడ కింద వేసి నవ్వుతే అని చెప్పేసి అనాలి. దిస్ ఐ వుడ్ క్రష్ దిస్ క్రిస్పీ బటర్ అండ్ జామ్ కాదుగా. ఓకే, బాగుంది. చిటికేసి లోపల ఈ ప్లాట్ అంతా ఇప్పుడు కథం చేసేస్తాను. ఫుల్గా బ్రెడ్కి జాము అండ్ బటర్ రుద్దేసా. చూడడానికి అసలు సూపర్ వావ్ అన్నట్టు. చూసారా, నచ్చేసిందా? మన డాన్స్ అంతంత మాత్రమే ఉంటుంది. ఏదో మనం కానీ అంటే డాన్స్ వచ్చా రాదా అన్నది కాదు ముఖ్యమన్నయ్య. మనం డాన్స్ చేసామా లేదా, ఫన్ వచ్చిందా లేదా, ఫుల్ రిలాక్స్ అయిపోయామా లేదా. నాకు డాన్స్ చేసే వన్ ఆఫ్ ది స్ట్రెస్ రిలీవర్ అనమాట. డాన్స్ చేసి నెత్తిలోంచి పొగ పోతుంది అంటే స్ట్రెస్ పోతుంది అనమాట. మనం మామూలుగానే ఫుల్ స్ట్రెస్లో ఉంటాం కదా, పని ఒత్తిడి అవి ఇవి అని చెప్పేసి. సో అదంతా పోతుంది, చాలా రిలీఫ్ అయితే వచ్చింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. చూసాం మీ అందరికి కూడా ఇలాంటి స్ట్రెస్ ఫ్రీ డే 1-2 నెలకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేదు, వెళ్ళిపోదాం. వీడియో ఏం చేసే ముందు దీని తర్వాత ఎగ్జాస్టిక్ మా ఈ హిల్ స్టేషన్ మొత్తాన్ని నేను టూర్ చేశాను. అంటే ఒక పెద్ద రౌండ్ ఉందన్నమాట. ఆ రౌండ్ మొత్తం కొట్టాను నేను. అది కంప్లీట్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్త ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. దీని తర్వాత కూడా ఇంకా మంచి మంచి వీడియోలు వచ్చేస్తున్నాయి భయ్యో, చాలా పైప్ లైన్లో ఉన్నాయి అనమాట. ఇంకా బాయ్ బాయ్. చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా.